కేవలం ఒక క్యాండిల్ స్టిక్స్‌ని చూసి ట్రేడింగ్ చేస్తున్నారా? అయితే మీ డబ్బు పోయే ఛాన్స్ అయితే ఉంది. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నేను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి? మీరు చాలా ప్రతి ఒక్క టైమ్ ఫ్రేమ్‌లో మనకు డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అయితే ఏర్పడతాయి. సో, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. అంటే ఇక్కడ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఇదొక బుల్లిష్ క్యాండిల్. అంటే ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఉంది. అంటే ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. రైట్? అంటే ఇదొక బేరిష్ క్యాండిల్. ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. కొన్ని క్యాండిల్స్ ఎలా ఉంటాయంటే మనకు న్యూట్రల్ క్యాండిల్స్ ఉంటాయి. అంటే ప్రైస్ అనేది అక్కడే ఓపెన్ అయ్యి, అక్కడే అనేది క్లోజ్ అవుతది. ఇప్పుడు ఇలాంటిది ఇండెసిషన్ క్యాండిల్ అంటాము. సో, జనరల్‌గా చాలా మంది చేసే తప్పేంటంటే జస్ట్ క్యాండిల్స్‌ని చూసి మాత్రమే వాళ్ళు ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ ఓన్లీ క్యాండిల్స్‌ని బేస్డే మనం ట్రేడింగ్ గనక చేస్తే డబ్బులు ఈజీగా కోల్పోయే అవకాశం అయితే ఉంటది. ఎందుకు అంటే ఈ క్యాండిల్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ప్రతి ఒక్క మినిట్‌లో ఈ ఫార్మ్ అవుతూనే ఉంటాయి. చాలా సార్లు మార్కెట్ ఏం చేస్తుందంటే వీటిని ఇగ్నోర్ చేస్తది. సో, కొన్ని సార్లు పైకి వెళ్ళొచ్చు, పడొచ్చు, అక్కడే ఉండొచ్చు. కాబట్టి ఈ ఒక్క క్యాండిల్ స్టిక్స్‌ని ఆధారంగా మనం ట్రేడ్ అనేది చేయకూడదు. మరి, మరి ట్రేడ్ ఎలా చేయాలి? సో, కన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ అన్నట్టు. కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో, దాంట్లో భాగంగా కొన్ని ఇండికేటర్స్ లైక్ ఆర్ఎస్ఐ అనేది ఉంటది. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఆర్ఎస్ఐని యూజ్ చేసి కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ జోన్. ఈ జోన్ గనుక చూసుకున్నట్లయితే ఇదొక సపోర్ట్. సపోర్ట్ దగ్గర రాగానే ఇక్కడొక క్యాండిల్ ఏర్పడింది. ఇదొక సపోర్ట్ ప్రీవియస్ ఇక్కడ నుండి పైకి వెళ్ళింది. అండ్ మళ్ళీ ఎగ్జాక్ట్‌గా అదే దగ్గర మనకేంటంటే ఇదొక హామర్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయింది. అంటే ఇక్కడొక విక్ ఫార్మ్ అయింది. ఇక్కడ నుండి బయర్స్ అనేవాళ్ళు పైకి పుష్ చేశారు. అంటే ఇమ్మీడియేట్‌గా కొనకూడదు. బట్ ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ నుంచి పుష్ చేస్తున్నారు. అంటే ఇదొక కన్ఫర్మేషన్. తర్వాత అదే విధంగా రెసిస్టెన్స్ జోన్ గూడా. ఇప్పుడు ప్రతిసారి ప్రైస్ ఇక్కడికొచ్చినప్పుడు ఏమైందంటే రిజెక్ట్ అయింది. ఇదొక గ్యాప్ డౌన్ ఇక్కడికొచ్చిన తర్వాత రిజెక్ట్ అయింది. సో, క్యాండిల్ స్టిక్‌తో పాటు మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గూడా చెక్ చేసుకోవాలి. అదే విధంగా మనకు కొన్ని మూవింగ్ యావరేజెస్ ఉంటాయి. సో, మీరు ఇక్కడ ఇండికేటర్‌లకొచ్చేసి మూవింగ్ యావరేజెస్ అని టైప్ చేస్తే దీని మూవింగ్ యావరేజెస్ అనేది మనం చూసుకోవచ్చు. ఈ 21 డే మూవింగ్ యావరేజెస్ బిలో గనుక ఉంటే ఉన్నట్టు మనం కన్సిడర్ చేస్తాం. సో, దీని పైన ఉంటే మళ్ళీ మనం బై చేయడానికి ట్రై చేయాలి. ఇదొక డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగైతే మనకి పనిచేస్తుంది. ఇంకా కొన్ని ఎలా ఉంటాయి అంటే మనకు ట్రెండ్ లైన్స్. సో, ఇది ఒక లో పాయింట్ ఇలా మనం డ్రా చేస్తాము. ట్రెండ్ లైన్ ఎలా ఉంటదంటే ప్రైస్ ఇలా ఎళ్లి మళ్ళీ దీన్ని రెస్పెక్ట్ చేస్తూ మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికొచ్చి రెస్పెక్ట్ చేస్తూ మళ్ళీ పైకెళ్తుంది. ట్రెండ్ లైన్స్‌ని కూడా మనము యూజ్ అనేది చేయాలి. సో, దీంతో పాటు మనము వాల్యూమ్‌ని కూడా చెక్ జేసుకోవాలి. ఆ రోజు ప్రైస్ పైకి వెళ్తుంది. ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ వాల్యూమ్ పెరిగింది అంటే అండ్ దట్ ఒక రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్‌ఔట్ వచ్చి పైకి వెళ్ళింది అంటే దాంట్లో బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు, స్మార్ట్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ తీసుకున్నారు అని అర్థం. సో, ని చూసి ట్రేడ్ చేయకుండా దాంతో పాటు కొన్ని ఇండికేటర్స్‌ని గాని, ట్రెండ్ లైన్స్‌ని గాని, మూవింగ్ యావరేజెస్‌ని గాని, వాల్యూమ్‌ని గనక మీరు యాడ్ చేసి ఎంట్రీ అనేది గాని, ఎక్సిట్ గాని తీసుకుంటే మనకు హై